నిషేధం ఉన్నటువంటి సందర్భంలో గోహత్య చేయొద్దు అని చెప్పేసి భారతీయ జనతా యువ మోర్చా, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్తు అన్ని శాఖలు కూడా గత 3 రోజుల నుంచి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లలో రిటర్న్గా దరఖాస్తు చేయడం జరిగింది. గోహత్య నిషేధం ఉన్నది, గోవులను హత్య చేయొద్దు. బక్రీద్ పండుగ ఉన్న సందర్భంగా ప్రతిసారి ముస్లిమ్స్ గోవులను హత్య చేస్తున్నారు. ఇది గోహత్య నిషేధం జరిగిందని చెప్పేసి గోహత్య చేయొద్దని చెప్పి ప్రతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసుల వైఫల్యం, పోలీసులు ఎలాంటి చెక్ పోస్టులు పెట్టకుండా మరి నిర్లక్ష్యం వల్ల విచ్చలవిడిగా గోవులను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటలకు బంగ్లా చెరువు దగ్గర సుమారు 40 గోవులను అక్కడ బంధించారు, హత్య చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి తెలిస్తే విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, యువ మోర్చా కార్యకర్తలు అక్కడికి వెళ్ళి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినప్పటికీ, 100కు డైల్ చేసినప్పటికీ, డిఎస్పీ గారికి చెప్పినప్పటికీ, సిఐ గారు చెప్పినప్పటికీ, ఎస్పీ గారికి చెప్పినప్పటికీ కూడా సుమారు 4 గంటలు కాలయాపన చేయడం జరిగింది. సుమారు 4 గంటల కాలయాపన చేసిన తర్వాత మళ్ళీ మేము స్వయంగా డిఎస్పీకి, ఎస్పీ గారితో మాట్లాడడంతో ఆ సుమారు 40 గోవులను అక్కడి నుంచి పోలీసులు తరలించారు. ఈ నేపథ్యంలో కంప్లైంట్ ఇచ్చిన సందర్భంగా బీజేవైఎం యువ మోర్చా మెదక్ జిల్లా అధ్యక్షుడు సోదరుడు సతీష్ పటేల్ ఆధ్వర్యంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముస్లిమ్స్పై ఈ కంప్లైంట్ ఇచ్చిందని చెప్పేసి వాళ్ళు మనసులో పెట్టుకొని మళ్ళీ సాయంత్రం నర్సికేడ్ ప్రాంతంలో సుమారు 80 గోవులు అక్కడ తరలిస్తున్న సందర్భంలో అక్కడికి కూడా వెళ్ళి అక్కడి నుంచి కూడా 100కు డైల్ చేయడం జరిగింది. అక్కడికి నుంచి 100కు డైల్ చేసినప్పటికీ పోలీసుల నిర్లక్ష్యం వల్ల మరి ఆ కంప్లైంట్ చేసిందని చెప్పేసి ముస్లింలు మనసులో పెట్టుకొని కక్ష కట్టి హత్యా ప్రయత్నం చేసిండ్రు. రాళ్లతోటి, క్రికెట్ బ్యాట్ తోటి, కత్తులతోటి మా కార్యకర్తల మీద దాడి చేసిర్రు. మరి ఈ దాడి చేసినటువంటి సందర్భంగా అక్కడ చాలామంది వచ్చి దాడి చేసిరు కాబట్టి వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ చేద్దామని చెప్పేసి వస్తున్నటువంటి సందర్భంగా మెదక్ ఆర్థో హాస్పిటల్, జయలక్ష్మి హాస్పిటల్ దగ్గర హాస్పిటల్ నుంచి ముస్లిం దుండగులు రాళ్లతోటి దాడి చేశారు. రాళ్లతోటి దాడి చేస్తున్న సందర్భంలో అక్కడ వారిని వారించడం జరిగింది. అక్కడ యువమోర్చా నాయకుడు రాజ్ అరుణ్ను ముస్లిం దుండగులు కత్తితోటి పొడడం జరిగింది. కత్తితోటి పొడిచిన తర్వాత రాజ్ అరుణ్కు స్థానిక రష్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ 16 కుట్లు వేయడం జరిగింది. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పేసి హైదరాబాద్కు ఇప్పుడు తరలిస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా తెలిసి మరి మెదక్ సిఐ అక్కడ ఒకవైపు ముస్లింలు రాళ్లతోటి దాడి చేస్తుంటే మరి అక్కడ ఎందుకు దాడి చేస్తున్నారని చెప్పేసి వారిస్తున్నటువంటి సందర్భంలో మన పెండ్యాల నరసింగరావు మరియు ఇంకా గోపాలు, తర్వాత విఠలేశ్వరు సుమారు 10 మంది మీద మరి మెదక్ సిఐ దిలీప్ గారు దాడి చేశారు, లాఠీచార్జ్ చేశారు. వారి పోలీసు లాఠీచార్జ్ వల్ల చాలా గాయాలైనాయి. వాళ్ళందరూ హాస్పిటల్లో ఉన్నారు. దీనికి మొత్తానికి కారణం మరి ముస్లింలకు సపోర్ట్ చేస్తున్నటువంటి పోలీసుల మీద చర్య తీసుకోవాలని, సిఐని కూడా సస్పెండ్ చేయాలని, సిఐ పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పుడే మేము ఎస్పీ గారికి మరి వినతి పత్రము, దరఖాస్తు ఇవ్వడం జరిగింది. మరి శాంతియుతంగా ఉన్నటువంటి మెదక్ పట్టణంలో ఇట్లా అరాచకాలు జరుగుతున్నటువంటి సందర్భంగా మరి పోలీసులు భద్రత ఇవ్వాల్సినటువంటిది పోయి పోలీసులే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. అసలు మనం ఎక్కడ